వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ అలాంటి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సో ఎడ్యుకేషన్ గురించి ఎవ్రీడే సో మీరు మన ప్రైమ్ నైన్ ప్రేక్షకుల కోసం సో వారి పిల్లల కోసం చెప్పేటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ లెసన్ కాకుండా ఈ ఎపిసోడ్లో ప్రత్యేకించి ఫేక్ రిజల్ట్స్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. సతీష్ గారు, యూపీఎస్సి సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించి అంటే ఐఏఎస్ ఐపీఎస్, సో వీటిలో కూడా కొన్ని ఐఏఎస్ అకాడమీలు ఫేక్ ఏవైతే ర్యాంక్స్ ఉన్నాయో అవి ప్రకటిస్తూ పిల్లల్ని స్టూడెంట్స్ని జాయిన్ చేసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అంటే చివరికి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్లకు సంబంధించి కూడా ఫేక్ ర్యాంకులు ప్రకటిస్తున్నారంటే సో ఎటుపోతుంది సమాజం? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైంది? గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు సతీష్ గారు? ఇది కొన్ని ఇన్స్టిట్యూట్స్ అని మీరు అన్నారా? అసలు కొన్ని కదండి, అన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి. అన్ని సార్ రీసెంట్గా శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు చేస్తేనంటే ఫస్ట్ టైం ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ జీవో పాస్ చేసిన తర్వాత అసలు నిజంగా ఎంతలాగా ఫేక్ న్యూస్ అంటేనండి 336 ర్యాంకులు వచ్చినాయని చెప్పి పబ్లిష్ చేశారు. మొత్తం యూపీఎస్సీ 1000 కూడా సెలెక్ట్ చేసుకోరాడు, 900 ఆర్డు. ఏంటి భారతదేశం మొత్తం మీద 1000 మంది సెలెక్ట్ అయితే తమిళనాడులో సెలెక్ట్ అయింది ఓన్లీ 40 మందే. రాష్ట్రాన్ని మొత్తానికి 336 వచ్చినాయని చెప్పాడు. మీకు అర్థమైందా? ఇండియా మొత్తం మీద తమిళనాడులో 40 మంది సెలెక్ట్ అయ్యారు, నాకే 336 వచ్చినాయి అన్నాడు. ఎవరు? ఏ ఇన్స్టిట్యూట్? శంకర్ ఐఏఎస్ అకాడమీ, చెన్నై. 336 ర్యాంకులు తన ఇన్స్టిట్యూట్ నుంచే స్టూడెంట్స్కి వచ్చినాయని చెప్పాడు. మొత్తం దేశంలో ఉన్నందరూ మా దగ్గర నేర్చుకున్నారని చెప్తున్నాడు. ఇది పెద్ద బూత్ కదా సార్. ఇదేనండి. ఇక్కడ హైదరాబాద్ రండి, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం 20 నుంచి 25 మంది సెలెక్ట్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్. 20-25 కానీ ఇన్స్టిట్యూట్లు క్లైమ్ చేసుకున్న మొత్తం కలిపితే 500 ర్యాంకులు ఉంటాయి. ఓకే, ఏంటి 500 మందికి వచ్చినాయి అంటారు వాళ్ళు. వచ్చింది 20 మందికి రాష్ట్రం. ఇప్పుడు 900 మంది అంటే ఇండియాలో రాష్ట్రానికి 2 రాష్ట్రాలు కలిపి 50 మంది కూడా ఉంటారు మనకి తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, కానీ ఈ 50 మంది తెలంగాణలో వచ్చిన 25 మంది ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో ఎవడో కూడా కోచింగ్ తీసుకున్నాడు కాదు. వాళ్ళు ఓన్గా ఎబిలిటీ ఉంటుంది, వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో చదువుతారు, కొంచెం ఐక్యూ లెవెల్ ఉంటుంది, అడు ఓన్గా చదువుకుంటాడు, ఆన్లైన్లో అయితే తీసుకుంటాడు. ఏదన్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూ గైడెన్స్ చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారండి, ఇప్పుడు బాలాలత ఉన్నాయి, లా ఎక్సలెన్స్లో ఉన్నారు, ఇంటర్వ్యూ గైడెన్స్ అని వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే సెలెక్ట్ అయ్యారు, సార్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వండి సతీష్ గారు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెళ్ళారు, వేసేసుకుంటున్నారు నేను మీకు ఇచ్చానని. లేకపోతే ఏదో మెయిన్స్లో ఏదన్నా ఒక క్లాసు ఏదైనా ఒక సబ్జెక్ట్కి ఏదైనా టీచింగ్ వెళ్ళారనుకోండి, అందులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలాగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా అసలు విజయవాడలో ఇప్పుడు వరకు గత 10 ఏళ్లలో కోచింగ్ సెంటర్లో తీసుకుంటే ఒక్కడికి ర్యాంక్ రాలేదు, ఒక్కడికనే ఈ గత 10 ఏళ్లలో. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్లైమ్ చేసుకుంటూనే ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు వేరండి. 20 మంది ఎవడో బిట్స్ ప్లాన్లో చదివో, ఐఐటి ముంబైలో చదివినాడు, లేదా ఎయిమ్స్ ఢిల్లీలో చదివినాడు, నల్సార్లో చదివినాడు, లేదా జాబ్ చేసుకుంటూ చదివినాడు, లేదా ఐటీ ఉద్యోగం చేసుకునేవాడు, లేకపోతే ఏదైనా కొంచెం బెటర్ ప్లేస్లో చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ చదువుకుని ఇలా రకరకాల వాళ్ళుగా ఆంధ్ర వాళ్ళు 25 మంది. వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూట్కి అసలు సంబంధమే లేదు, ఉండదు. కనీసం వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో ఒక 10 రోజులు కూడా కోచింగ్ రారు. కొంతమంది ఇంటర్వ్యూ టైంలో ఏదైనా గైడెన్స్ గురించి ఎవరైనా అందులో ఏమైనా టీచర్ ఎవరైనా ఉంటే మాట్లాడడానికి వస్తారు కదా, అప్పుడు ఫోటో తీసేస్తారు. లేదు కొంతమంది ఏం చేస్తారంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంకా విజయవాడ లాంటి చోట్ల అయితే చేరనుకోండి, ఢిల్లీలోనే ఇక్కడ ఈవెన్ చెన్నై మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నా వల్ల వచ్చింది అంటున్నాడు. మరి ఆ స్టూడెంట్ కేసు పెట్టడం ఒకటో సిస్టమ్ ఫైట్ చేయలేడండి. మహా అయితే అడుగు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తారు. ఇది కూడా ఉంటుంది మళ్ళీ ఉంటుందండి. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారు స్టూడెంట్స్ సో మీకు ముందే ఇస్తారు, ముందే 10 lakhs 5 lakhs 2 lakhs అంతే కదా స్టూడెంట్లు క్లైమ్ చేసుకుంటారంటారు. పోనీలో 10 లక్షలు వచ్చినాయి మాకు, అంతే కదా. ఉద్యోగంలో జాయిన్ అవ్వకపోతే పోతే వెనకాల వాళ్ళు పోతారు, ఆడికిపోయిందే ఉంది, అంతే కదా. సో ఇది ఎలా ఉందంటేనంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని CCPA అని ఒకటి ఉంది మనకి. CCPA అంటారు దాన్ని. అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద వస్తుందండి. సెక్షన్ 18 ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం, CCPA యాక్ట్ ప్రకారం ఎవరైతే ఇలా ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారో వాళ్ళనే పెనాల్టీ వేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉంది. అదృష్టం కొలిది ఫస్ట్ టైం మన భారతదేశంలో ఈ సెంట్రల్ ఎవరైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉందో వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఫస్ట్ టైం పెనాల్టీ వేసారు మీద ఒక 5 లక్షలు ఈ శంకరయ్య మీద.
వాడి మీద 5 లక్షలు ఎక్కువ వేయాల్సింది కదా సార్. అసలు కాదండి, తీసేయాలండి పర్మిషన్. పెనాల్టీలు ఏంటి, జీవితం ఇన్స్టిట్యూట్ సస్పెండ్ చేయాలి. చేయాలి. ఇప్పుడు వాడేమంటాడు, 336 మంది క్లైమ్ చేసుకున్నాడు కదా, నా దగ్గరికి మాట్లాడతాకు వచ్చారు, లేకపోతేనేమో నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చాను, లేకపోతే ఇలా చిన్న చిన్న వాటికి వచ్చారు, అయ్యో వచ్చారు అని చెప్పేసి 343 మంది నా దగ్గరికి వచ్చారని చెప్తున్నాడు. అంటే 1000 మంది క్లెయిమ్ చేసుకోవాలా అంటే ఎవరినే ఇప్పుడు 12th అయిన తర్వాత BAతో పాటు అన్నవాడిని భారతదేశం మొత్తం మీద ఒకటి కూడా సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు దాకా గత 10 ఏళ్లలో. ఇప్పుడు మన BAతో పాటు ఇలా అపార్ట్మెంట్లో చదువుకుంటున్నారు చూసారా, ఒక్కడో సెలెక్ట్ అవ్వలేదు. నేను ఒకడు అంటున్నాను, 1% కాదు. నేను ఆన్ ద స్క్రీన్ అఫీషియల్గా అథెంటిక్గా చెప్తున్న స్టేట్మెంట్ ఇది. ఓకే. మళ్ళీ BA BCom ఏదైనా వేరే కాలేజీలో ఏదైనా లేడీ శ్రీరామ్ కాలేజీ లేకపోతే ఇంకో కాలేజీ ఏదైనా టాప్ కాలేజీ వచ్చినట్టు చదవడం, ఇలా BA + IAS అని చదివినట్టు ఒకడు లేడు, ఉండరు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటేనంటే, వీళ్ళు ఎవరికి ర్యాంకులు రావండి. మీకు ఆశ ఉంది, మీ పిల్లోడో మీ తమ్ముడికో కావాలి, నేను ర్యాంక్ ఇస్తానన్నాను అనుకోండి, నేను ఏదైనా పాజిటివ్గా చెప్తేనే మీరు నాతో ఉంటారండి. మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, రోజు తిడుతున్నాను అనుకోండి, మిమ్మల్ని ఏంట్రై సిగరెట్ తాగుతున్నాను తిట్టాడు అనుకోండి, మీరు ఆడితో మాట్లాడడం మానేస్తారు. అంతేగా, బాగుందిరా సరికో దమ్మేద్దాం రా అని చెప్పి సిగరెట్ ఇచ్చాడు, సరదాగా కలుస్తాం డైలీ. తెలీదు. అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ యొక్క వీక్నెస్ వీడికి పెట్టుబడి, అది ఆశ మొత్తం అలానే ఉంది కదా సార్, ఆశ. సో దాన్ని ఇలా పబ్లిసిటీ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే అసలు కాదండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు ప్రజలందరికీ నేను చాలా సందర్భాలు చెప్తున్నాను, రాష్ట్రానికి 20 నుంచి 25 మంది సెలెక్ట్ అవుతారు. 5,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు, ఇండియా మొత్తం ఇండియా మొత్తం మీద ఎవ్రీ ఇయర్ 5,000 ఓన్లీ UPSC మీద. అంటే ఎన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ ట్రైనింగ్కి వెళ్తారు సార్? అసలు మీకు ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ, బాగానే వెళ్తారండి. కానీ మ్యాక్సిమం వీళ్ళందరూ అక్కడెక్కడ చెత్త చెదరం కాలేజీలో చదివిన వాళ్ళు ఇలాగ మామూలుగా వెళ్ళిపోతారు తెలియకళ్ళు. BA అని 12th అయినోడు, ఏ ర్యాంకు రానోడు, హ్యుమానిటీస్ వాడు, లేకపోతే అక్కడక్కడ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాళ్ళు వచ్చేస్తాయని వెళ్ళిపోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం, వీళ్ళు ఆస్తులు అమ్ముకుని పొలాలు అమ్ముకుని వచ్చి జాయిన్ అవుతారు కదండి. వీళ్ళు చెప్పేది కూడా అలానే చెప్తారు, అలాగే చెప్తారు. ఏ ఇబ్బంది లేదు, మిమ్మల్ని మేము ఏంటి మీరు రాజమండ్రి వెళ్ళండి, అడవాడు అబ్దుల్ కలాం IAS అకాడమీ పెట్టాడు, పెట్టచ్చు అలాగా పెట్టాడు పేరు, పెద్దోళ్ళు గొప్ప గొప్ప లేదా మహాత్మా గాంధీ IAS అకాడమీ, జవహర్లాల్ నెహ్రూ IAS అకాడమీని ఒకటి పెట్టి ఇలా పెట్టి చిన్నపిల్లలు 10th క్లాస్ పిల్లలను కూడా తీసేసుకుంటున్నారు. సో పేరెంట్స్ కూడా ఏంటంటే మా పిల్లోడు IAS IPS అని 5 ఏళ్ళు చెప్పుకోవచ్చు కదా. ఆ జ్ఞానం ఉండట్లేదు, ట్రైనింగ్ లో ఉన్నాడు, ఆ జ్ఞానం ఉండట్లా మనకు పేరెంట్స్కి కానీ ఇది కానీ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20 మందే సెలెక్ట్ అవుతారు, 25 మందే. ఈ 25 మంది యొక్క ప్రొఫైల్స్ upsc.gov.in లోకి వెళ్ళి యాన్యువల్ రిపోర్ట్ అని ఉంటుంది, దయచేసి కొట్టండి. వీళ్ళకి ఓపిక ఉండదు, చదువుకున్న పేరెంట్ కూడా. నేను ఏది చెప్పిన వాళ్ళు కొట్టరు, గూగుల్లోకి వెళ్ళి మిగతా చెత్తంతా కొడతారు, చూస్తారు. కొట్టండి, యాన్యువల్ రిపోర్ట్స్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా 20-25 మంది 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ చదువుకునే వాళ్ళు. ప్రతి IIT నుంచి కనీసం యావరేజ్ 8 మంది వెళ్తారు. ప్రతి ప్రీమియర్ కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీకి 2-3 వేసుకుని కూడా 1000 మంది అయిపోయారు కదా. ఇంకా నీకు గీతమోడు వెళ్తాడు, లేకపోతే విజ్ఞానోడు వెళ్తాడు, లేకపోతే అక్కడక్కడ ఆడెళ్తాడు, ఈడెళ్తాడు, KLG వాడు వెళ్తాడు, లేకపోతే ఇంకో లేకపోతే ఈ ఎవడ కాలేజీ వాడు అరవై వెళ్తాడు, లేకపోతే ఇక్కడ CBIT వాడు వెళ్తాడు. ఇవన్నీ ప్రాక్టికల్గానంటే 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఎవడన్నా ఒకటి వెళ్తే వెళ్ళొచ్చండి, అది వేరే విషయం, పక్కన పెట్టండి. అసలు ఘోరాతి ఘోరంగా ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు బిట్స్ పిలాని నుంచి కొంతమంది సెలెక్ట్ అవుతారండి, వాళ్ళు కోచింగ్ తీసుకోరు. ఆ పిలానీలో ఉంటారు రాజస్థాన్లో ఎక్కువగా, ఎవ్రీ ఇయర్ కూడా మాకు 20 మంది సెలెక్ట్ అవుతారు బిట్స్ పిలాని నుంచి. వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ అవసరమైతే ఢిల్లీ వెళ్తారు, ఏదైనా ఉంటే నేర్చుకుంటారు, అది వేరే విషయం. వాళ్ళు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్తో చదువుకుంటూ కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మేము రాసిన ఇంకొకటి రాసిన కోచింగ్లు తీసుకుంటే వచ్చేసి ఇప్పుడు మొన్న ఆల్ ఇండియా 2nd ర్యాంకర్, ఆల్ ఇండియా 4th ర్యాంకర్, మొత్తం అందరూ ఏం చెప్తున్నారు, ఓన్గా చదువుకుంటే వచ్చింది మాకని చెప్తున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తున్నారు కిటిగాను ర్యాంక్ వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్తో సంబంధం లేదని చెప్పి వాళ్ళని ఎవరో ఒకరు క్లెయిమ్ చేసుకుంటాడు. దానికి వీళ్ళకి డబ్బులు ఎవరు సార్? అంటే కొంతమంది ఇస్తున్నారండి, ఓపిక లేనోడు ఇవ్వట్లేదు. ఒకే కాదండి, ఇక్కడ ఆంధ్ర కాదండి, నేను అస్సాంలో ఉంటేనండి, మీరు నమ్మరండి. తెలుగులో మనకు ఒక స్టూడెంట్ నాకు తెలిసినండి, మా స్టూడెంటే సాయి ప్రణీత్ అని ఉంటాడు, అతనికి మంచి ర్యాంక్ వచ్చింది, IAS క్యాటర్లో ఉన్నాడు. ఆడి ఫోటో కూడా అక్కడ వేశారు. మీరు ఏం చేస్తారంటే ఫోటోలు తీసేస్తారు, యూపీ వాడు ఇన్స్టిట్యూట్ వాడు ఒకటి వేసుకుంటాడు, అయిపోయింది. వీడికి వేసినట్టు కూడా తెలియదు, వీడికి కొంతమంది తెలియదు. ఇప్పుడు నీ ఫోటో వేసినట్టు ఎలా తెలుస్తుంది? నేను పట్టుకెళ్ళి వైజాగ్లో వేస్తే నీ ఫోటో నాకు అంత తెలియదు కదా, సెర్చ్ చేసే అంత టైం ఉండదు, నీకు తెలియదు అసలు, తెలియదు. చాలా మంది ఫోటో అలా కనీ కనపడకుండా పెట్టి కింద రోల్ నెంబర్లే వేరు అలా పెట్టేసేస్తారు అంతే. ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సందుకి ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిండా గల్లీకి కాదు కదా, ఒక అడుక్కు ఒక బోర్డు ఉంది IAS అకాడమీకి. బెంజ్ సర్కిల్ ఈ మూల నుంచి మొదలు పెడితే, మీరు బెంజ్ సర్కిల్ నుంచి మొదలు పెడితే మీరు అటు సైడ్ మీరు ఏదైతే మీరు వెళ్తారో కానూరు సైడ్ వెళ్తే, ఇటు సైడ్ వచ్చినా అటు సైడ్ వచ్చినా విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మీరు అటు సైడ్ వెళ్ళినా బస్ స్టాండ్ వైపు వెళ్ళినా, ఇటు కానూరు సైడ్ వచ్చిన విజయవాడలో
కనీసం మీకు 20 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. 20 ఇన్స్టిట్యూట్స్ మొత్తం విజయవాడలోనే కనీసం 35-40 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. క్వాలిటీ కాదండి, క్వాలిటీ 10 ఏళ్ళకి ఒక ర్యాంక్ కూడా రాదడికి. మొత్తం ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు ఫస్ట్ బేసిక్లోకి రండి, ఫస్ట్ ఫండమెంటల్లోకి వద్దాం మనం. 25 మందిని ఎంతమంది పంచుకుంటారు ఇన్స్టిట్యూట్లలో? ఎంతమంది పంచుకోవాలి? ఒక్కొక్కరికి ఒకటి కూడా పంచుకునే అవకాశం లేదు కదా. లేదు, ఆ ఒకటి కూడా వాడు ఇచ్చినోడు కాదు, వాడందరూ వేరే స్టూడెంట్స్ అండి. వాళ్ళు కోచింగ్లకు వచ్చి ఖాళీగా వచ్చి టైంపాస్ ఆర్టీసీ క్లాసులు రాజేంద్ర నగర్లో తిరిగి వాళ్ళు కాదండి. ర్యాంకర్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్ అండి అంతే. ఎందుకంటే వాడు ఓన్గా చిన్నప్పటి నుంచి ఐక్యూ బిల్డ్ అయిన స్టూడెంట్స్ వాళ్ళందరూ. వాళ్ళు అంతేగాని పొరంబోగుల్లాగా కాలేజీలో అక్కడెక్కడ చదివి ఏదో చెత్తాచెదారం కోర్సులు చదివి కోచింగ్ వెళ్ళిపోయి 4 నెలలు 5 నెలలు వచ్చిన వాళ్ళు కానే కాదండి. వాళ్ళు ఓన్ ఎబిలిటీతో రావాలండి సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్. ఇలా ఫేక్ ర్యాంకులు వేసేసుకుంటున్నారండి. ఇక్కడ అందరూ అంతే. ఇక్కడ లా ఎక్సలెన్స్ అని కానివ్వండి, మీకు మేడం బాలాలత గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవరు తీసుకున్నా కూడా కంప్లీట్ కోచింగ్ వాళ్ళ దగ్గర లేదు. నేను ఆన్ ది స్క్రీనే చెప్తున్నాను కదా, తప్పైతే మాట్లాడండి నాతోను. స్టూడియోకి రండి, ప్రైమ్ లైన్కి మాట్లాడదాం మనం. ఓకే, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? నువ్వు 30 మందికి ఎలా ఇచ్చేస్తావు కోచింగ్? 20 మంది సెలెక్ట్ అయితే 30 మంది నీ దగ్గర సెలెక్ట్ అయిపోయారా? మీరు చెప్పే ఫండమెంటల్ ప్రకారం ఆలోచిస్తే అది మీరు చెప్పింది కరెక్టే. అసలు కోచింగ్లో తీసుకున్న వాళ్ళు కాదండి అలా స్టూడెంట్స్. కాదు సార్, ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఇన్స్టిట్యూట్స్? 1,50,000 2,00,000 హాస్టల్తో 3 లక్షలు ఛార్జ్ చేస్తారండి ఎవ్రీ ఇయర్. అదే డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్, 10తో పాటు సివిల్ సర్వీస్ అంటే 20 లక్షలు తీసుకుంటున్నారు 5 ఏళ్ళు కలిపి. వీళ్ళు పొలాలు ఇల్లులు అమ్ముకుని తాకట్టు పెట్టి జాయిన్ అయిపోయి మా అబ్బాయి ఐఏఎస్ అయిపోతాడు, ఐపీఎస్ అవుతాడు. వీళ్ళందరూ జేఈకి భయపడినోళ్ళు, నీట్ ఎగ్జామ్కి భయపడినోళ్ళు, వీళ్ళందరూ పిల్లలు వీక్గా ఉంటారండి. మ్యాథ్స్ జనరల్గానండి పేరెంట్స్ వీక్గా ఉన్నారన్న విషయం ఒప్పుకోరు. వీటికి అర్జెంట్గా ఏ ఎగ్జామ్ చేతగానో సివిల్ సర్వీస్ చేతగా వద్దంటారు. ఏంటో మరి జనం ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు? ఇటు దేనికి పనికిరాడు సివిల్ సర్వీస్ వస్తుంది, దేనికి పనికిరానోడు రాసి ఎగ్జామ్ కాదండి అది. హై మెచ్యూరిటీ ఉన్నటువంటి స్టూడెంట్ అంతే కదండి, అన్ని కొట్టగలుగుతాం. సిస్టమేటిక్గా చదువుకున్నటువంటి వాళ్ళు రాసి మధ్య మధ్యలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఇప్పుడు అలా అనుకోండి, కింద కామెంట్ ఏం పెడతారంటే, సార్ ఆడెవడో BA చదువుకున్నాడు, లేకపోతే ఆడెవడో ఇంజనీరింగ్ చిన్న కాలేజీలో చదువుకున్నాడు, మోహన్ బాబు కాలేజీలో చిత్తూరులో చదువుకున్నాడు కూడా సెలెక్ట్ అయ్యాడండి అంటే అవ్వచ్చండి. వాడు పాపం 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి ఉండొచ్చు, కాలేజీలో చదువుకోవడం వల్ల రాలేదు పాపం, వాడికి ఓన్గా స్ట్రగుల్ అయ్యి ఉంటాడు. అలా 1000 మంది ట్రై చేస్తే ఒకడయ్యాడు. మోహన్ బాబు కాలేజీలో ఒకటి సెలెక్ట్ అయ్యాడు కదా అని ఒకడిని మీరు మాట్లాడి మిగిలిన 999 మంది గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాను మనం. నేను నా బాధ ఒకటి గురించి కాదు, 999 మంది ఎంత సఫర్ అవుతున్నారో. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేస్ట్ చేస్తారండి వీళ్ళు. కాదు సతీష్ గారు, ఇప్పుడు క్వాలిటీ ప్రొఫెసర్స్ ఇన్స్టిట్యూట్లో ఉంటారు సార్? వీళ్ళందరూ కాదండి, ర్యాంక్ రానోడు టీచరు. నేను మాస్టర్నండి, మీరు స్టూడెంట్లు 10 మందిని తీసుకొస్తానండి చెత్తని, వాళ్ళకి ర్యాంకులు రావండి. వాళ్ళకి హిస్టరీలు జాగ్రఫీలు చదువుకున్నాడు ఏం చేయాలో తెలియక ఆడు మళ్ళీ ఇన్స్టిట్యూట్ పెట్టి 100 మంది నాశనం చేస్తున్నాడు. ఈ 100 మంది ఇంకొక 100 ఇన్స్టిట్యూట్ పెట్టి 1000 మంది నాశనం చేస్తున్నారు. ఈ 1000 మంది ఇన్స్టిట్యూట్లు పెట్టి 1,00,000 మంది నాశనం చేస్తున్నారు. ఇది ఒక సైకిల్, వ్యాపారంగా మారిపోయింది. ఎందుకని అనుకుంటున్నారు? ఆ హిస్టరీ జాగ్రఫీ సోషల్ సైన్స్ చదివినోడు దేనికి పనికిరాడు, మార్కెట్లో జాబ్ ఎవడెవడానికి. మీరు ఎవరైనా ఇస్తారా హిస్టరీ జాగ్రఫీ చదువుకున్నవాడికి? అంతా సైన్స్ టెక్నాలజీ మీద వీళ్ళకి బతుకు తెరువు లేక వాళ్ళే టీచర్లు, ర్యాంక్ రానోడే టీచరు. ర్యాంక్ 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదువుకొని వాళ్ళే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేస్తున్నారు. ర్యాంక్ రాదండి అడికి 4 సంవత్సరాలు, వాడు టీచరు. బుర్ర తక్కువ పేరెంట్స్కి ఏం తెలియదు వాళ్ళకి అసలు. వాడు అన్ని తగ్గ చెప్పేస్తూ ఉంటాడు, ఇలా రాయాలి అలా రాయాలి ఎగ్జామ్ రాయాలని. అతను ఫెయిల్ అయ్యాడు, అతను 7 సార్లు 8 సార్లు ఫెయిల్ అయినాడు. నిజంగా సతీష్ అంటే ఫెయిల్ అయినాడు చెప్పకూడదు అంటే అది వేరే విషయం అండి, చెప్పొచ్చు అది వేరే విషయం. కానీ మెజారిటీ వీళ్ళే ఉన్నారు చెప్పేవాళ్ళు. ఇది కసి, సొసైటీ మీద కసి తీర్చుకోవడానికి వీళ్ళందరూ ఇన్స్టిట్యూట్ పెడతారు అనిపిస్తుంది. నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ చేసేయాలి. వీళ్ళు ఎవ్వరూ కూడానండి ఇన్స్టిట్యూట్స్లో చెప్పి టీచర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా ఒక సబ్జెక్ట్స్ ఏదో చదివి బట్టి కొట్టిన వాళ్ళు తప్ప వాళ్ళకి ఎగ్జామినేషన్ స్ట్రాటజీ వేరండి, కంప్లీట్లీ డిఫరెంట్. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టడం అనేది నాలెడ్జ్కి సంబంధించిందే కాదు, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అందులోను, అంతే కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 4 ఏళ్ళు చదవడం 5 ఏళ్ళు చదవడం తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం, ఒక 100 మంది నాశనం చేసేయడం, మోటివేట్ చేసేయడం. 10వ తరగతి పిల్లవాడిని 12వ తరగతి పిల్లవాడిని మోటివేట్ చేసి తీసుకొస్తున్నారంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లోకి అసలు పాపం కదండి. ఇంతకంటే పాపం ఇంకోటి ఉందండి, ఇంతకంటే నీచాతి నీచమైన పని ఇంకోటి ఉందా? పాపం కదండి, చిన్నపిల్లలు కదండి. వాళ్ళకి నువ్వు IAS అవుతావు అంటే తండ్రిని పిల్లడు ఏమనుకుంటారు, కాదని ఎందుకంటాడు. లేదండి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ తమ్ముడు చాలా తెలివైనడు అండి, చాలా షార్ప్ కనపడుతున్నాడు, వీడికి సివిల్స్ ట్రైనింగ్ ఇస్తే అవుతుందంటే మీకు ఆశ కలగదా? ఖచ్చితంగా. 1 ఎకరం పొలం పోతే పోయింది, మా తమ్ముడు కలెక్టర్ అవుతున్నాడు అంటే కావాల్సింది ఏమో సార్ అని అవుతారు కదా. ఇదే ఎమోషన్నే బస్సుల్లోను లారీల్లోను చుట్టుపక్కల విజయవాడ లాంటి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల పాంప్లెట్ లీడింగ్ కదండి. ఈ PROని పెట్టి ఒక్కొక్క అడ్మిషన్కి 10-20% కమిషన్ ఇచ్చి కనీసం 500 మంది PROలు తిరుగుతున్నారు విజయవాడ చుట్టుపక్కల. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి సార్? వీళ్ళు బ్రోకర్లు అండి, వీళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్తారు, ఓకే, ఎక్కువ విలేజ్ పీపుల్ అట్రాక్ట్ చేస్తారు. మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, విలేజ్ పీపుల్ దగ్గరికి వెళ్తారండి, ఇళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇది కూడా మన ర్యాంక్స్ ఫ్యాకల్టీది నెంబర్ 1 ఫ్యాకల్టీ. పొద్దున్న 8 క్లాస్ స్టార్ట్ అవుతుంది,
ఫుల్ క్లాస్ చెప్తారు, ప్రాక్టీస్ చేస్తారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయిస్తారు, మంచి హాస్టల్ ఉంటుంది, భోజనం ఉంటుంది, సాయంత్రం మళ్ళీ టీచర్స్ ఉంటారు, డౌట్స్ వస్తే 3 ఏళ్ళు చదవండి, 2 ఏళ్ళు చదవండి, మీ అబ్బాయి ఐఏఎస్ అవుతాడు, 21 సంవత్సరాలకి ఐఏఎస్ అయిపోతాడు. ఇంజనీరింగ్ కూడా ఏముందండి, ఎందుకు జాబ్ ఇవ్వాలొస్తే రేపు పోద్ది, దేనికి పనికిరాదు అది. అయితే మెడికల్కి ఏముందండి, 50,000 కూడా జీతాలు లేవు, సివిల్ సర్వీస్ అయితే లైఫ్ లాంగ్ బతకొచ్చు, మొత్తం మీ ఫ్యామిలీ అని ఒక అరగంట చెప్పాడు అనుకోండి, 10 మంది దగ్గరికి వెళ్ళి 5గురు జాయిన్ అయిపోతారు తెలుసా మీకు పల్లెటూరులో. అంతే కదా. బాగా టార్గెట్ ఎక్కడ తెలుసండి వీళ్ళకి, అనంతపురం జనాలు అమాయకులు. ఎందుకు తెలుసా, ఎట్లా చెప్తున్నారు, వాళ్ళు ఎక్కువ రూరల్ ఏరియా వాడికి కానిస్టేబుల్ కూడా గ్రేటే. సిటీలో ఉన్నవాడికి ఎవడ పట్టించుకోడు, సిటీలో ఉన్నవాడికి ఆడికి పెద్దంత క్రేజ్ ఉండదండి. ఈ పల్లెటూరులోనే చూసారు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం అంటే. సరే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో హైదరాబాద్లో ఒక ఏసీపీ ఒక సిఐని కూడా ఎవరో కూడా పట్టించుకోడు, చూడరు. విలేజ్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ చాలా గొప్ప, ఒక ఎస్ఐ అంటే దేవుళ్ళ కొలుస్తాము, ఈయన ఈ మొత్తం శాసిస్తాడు ఈ మండలాన్ని అని. సో మీకు మ్యాక్సిమం అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం అండి. అవును, మొత్తం వీళ్ళ జీవితాలని మొత్తం నాశనం చేసింది. ఫస్ట్ గ్రూప్ ఇది ఏమని చెప్తుంది సార్, సివిల్స్ రాకపోతే ఏముందండి, మన గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 2 ఉంది కదంటే, మన గ్రూప్ 2 ఉంది కదా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మీకు తెలియదు ఏముందంటే, పెళ్ళిళ్ళు అవుతే అసలు ఆ ఫ్లో డిఫరెంట్ ఉంటుందండి. అది చెప్పేది ఇప్పుడు సతీష్ గారు ఫైనల్ గా మరి ఎక్కడ చదువుకోవాలి గ్రూప్ 1? అసలు అలా కదండి, అసలు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ రావాలంటే స్ట్రాంగ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఫస్ట్ బలం ఉండాలి, కంటిన్యూస్గా బిజీగా ఉండి షెడ్యూల్ ఉండి ఐక్యూని బిల్డ్ చేసేటట్టుగా ఉండాలండి. ఐక్యూ బేస్డ్. ఇప్పుడు 5 ఏళ్ళు హిస్టరీ చదివితే హిస్టరీ ఆప్షన్ తీసుకుంటే కొట్టడో, ఎవడో ఇంజనీర్ వచ్చి కొట్టట్లేదా హిస్టరీ జాగ్రఫీ తీసుకుని? ఎంతో మంది మొత్తం అందరూ ఆడలే కదా, కంప్యూటర్ సైన్స్ మొత్తం అందులో కొడతారు. ఐఐటీలో ఇప్పుడు ఈసారి ఐఐటీ ముంబైలో 180 మంది పాస్ అయితే 180 మంది నేను 2024లో పాస్ అవుట్ చెప్తున్నా. అందులో దగ్గర 20 మంది సివిల్ సర్వీస్ రాయడానికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. నేను అఫీషియల్గా 2024 గురించి మాట్లాడుతున్నా. వెరీ రీసెంట్గా నేను ఐఐటీ ముంబై వెళ్ళినప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, ఫ్యాకల్టీ కూడా 20 మంది ప్రిపేర్ అవుతున్నారు. 20 మందిలో కనీసం 15-16 మంది కొట్టేస్తారు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లోనే. వాడు అసలు సబ్జెక్ట్ కొత్తదే ఆయన చదువుతారు. వాళ్ళు కాన్పూర్ వాళ్ళు ఎవరి ఇయర్ కొడతారండి, బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వెళ్తున్నారు మనకి ఎవరి ఇయర్. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారండి. వీళ్ళండి వెళ్ళి వాళ్ళు ఇలాగ క్రాస్ రోడ్స్లోనూ లేకపోతే బెంచ్ సర్కిల్లోనూ లేకపోతేనేమో అక్కడెక్కడ మిగిలిపోయిన చెత్త చెదారం ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ అక్కడెక్కడ ఆర్వీఆర్ కాలేజీ లేకపోతే ఇక్కడైతే వివిఐటీ కాలేజీ నుంచో లేకపోతే ఇంకో కాలేజీ నుంచి కేలేజీ నుంచి పోగు జంక్షన్ తెచ్చుకుని వచ్చి సాయంత్రం మొదటి కాలేజీలో యూపీఎస్సీ ట్రైనింగ్ ఇచ్చారు చూసారా. వీళ్ళు అసలు మామూలుగానే వీళ్ళకి ఏ ఎగ్జామ్ కొట్టినోళ్ళు కాదండి. కొట్టకూడదా అంటే కొట్టొచ్చండి, కొంతమంది ఉంటారు, వేరే విషయం. ఇప్పుడు ఏది మాట్లాడినా ఎక్సెప్షన్స్ మాట్లాడుతున్నారు జనం. అవును, అలా మాట్లాడకూడదండి. ఎక్సెప్షన్స్ మాట్లాడితే లాటరీ కొట్టొచ్చు, ₹1 అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ జనరల్గానండి 940 సెలెక్ట్ అయ్యారు మన సివిల్ సర్వీసు. 800 పీపుల్ దే ఆర్ ఆల్మోస్ట్ కొంచెం ప్రీమియర్ మంచి కాలేజ్ చదివిన వాళ్ళు అందరూ. మిగతా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అబద్ధంగా, మీరు తెలియకుండా అబద్ధంగా క్లెయిమ్ చేసుకుంటున్నారండి. ప్రతి ఓడు నాకే ర్యాంక్ వచ్చింది ఎట్లా క్లెయిమ్ చేస్తారంటే మీరే చెప్పండి, తప్పు కదా అది. అవును, ఇది అసలు మతిలో ఎక్కడా శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు కొంచెం ప్రెస్టేజియస్ అకాడమీ అండి. ఆయన సూసైడ్ చేసి చనిపోయాడు శంకరన్న. ఆయన చాలా మంచి ఆయన యాక్చువల్గా. ఎప్పుడు సార్ జరిగింది? ఒక 3-4 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత జరిగిందా ఈ ఎపిసోడ్? ఇప్పుడు తర్వాత వేరే వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అయితే ఇంకొకళ్ళు అకాడమీస్ ఉన్నాయండి, 1-2 అకాడమీస్ ఉన్నాయి. అకాడమీస్లో కొంచెం ప్రెస్టేజియస్గా ఉన్న అకాడమీస్ అవి ఇవి ఉంటాయండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటేనంటే ఈ అకాడమీస్ పేరు పెట్టి ఫాల్స్ పబ్లిసిటీ చేసి ఫాల్స్ మార్కెటింగ్ చేసి తీసుకురావడం నేరం కింద పరిగణించాలంటాను నేను. మిమ్మల్ని నేను లేనిది క్రియేట్ చేసి మిమ్మల్ని ఆశ కల్పించి రాంగ్ రిజల్ట్ మీకు చూపించి మీ ఆశల్ని మిమ్మల్ని తీసుకొచ్చి 4 ఏళ్ల పాటు నేను డబ్బులు తినేసి 4 ఏళ్ల పాటు కోచింగ్లో పెట్టుకుని 3 ఏళ్ళు రోడ్డు మీద ఇది మన యానిమల్స్ని కుక్కల్ని వదిలినట్టుగా వదిలేస్తే మిమ్మల్ని దేనికి పనికి రాకుండా ఏంటి పరిస్థితి, దేనికి పనికి రాకుండా టిష్యూ పేపర్ని పాడేసినట్టుగా నీచంగా పడేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఇంకా వాళ్ళు పనికిరారు, టైం వేస్ట్ చేసుకొని అన్ని సంవత్సరాలు కాదండి. ఎవడో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదివాడు, 4 కంప్యూటర్ సైన్స్ కోర్సులు నేర్చుకున్నాడు, అది బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళాడంటే కనీసం పనికొస్తాడండి. ఏదో మ్యాథ్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఏదో ఉంది కనీసం. హిస్టరీ చదివినాడు దేనికి పనికి వస్తాడు? మరి హిస్టరీని తిట్టారని కామెంట్ చేస్తారు కానీ కింద నన్ను. ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు కదండి. నేను అది చెప్తున్నాను. అంటే వీళ్ళ ఈ సిలబస్లో చదివి వాడు 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఐఐటి మద్రాసోడో లేదా ముంబై ఓడో లేదా ఐఐటి హైదరాబాద్ ఓడో చదివాడంటే రాకపోయినా కూడా తర్వాత బేసిక్ డిగ్రీ ఉంది కదా, దాంతో వాడికి ఐక్యూ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది కదా. ఎక్కడో చోట ఏదో కోర్సు నేర్చుకుంటాడు. వీళ్ళందరూ రాని వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, ఐఐటీ మీరు అనొచ్చారు ఐఐటీలో మరి లేకపోతే ఇలా పెద్ద కాదు నలసార్లోనూ అక్కడెక్కడ చదువుతారు కదా, మరి రాని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం వాళ్ళకి ఐక్యూలు ఎక్కువ ఏజీఆర్ఈ రాసి జీమేట్ రాసి అబ్రాడ్ పోతున్నారు ఎంబీఏకి. ఇది వెళ్ళాడు దానికి కూడా షార్ప్గా మౌల్డ్ అవ్వడం ఫ్లెక్సిబుల్ అవ్వలేరండి, అడాప్టబుల్ అవ్వలేరండి. ఇప్పుడు మీరు ఒక పని వచ్చింది అనుకోండి మీకు పోయింది ఏం చేస్తారు, ఇంకొక దానికి అడాప్ట్ అవ్వకపోతే పనికిరారు కదండి. అంతే కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నలిస్టులు వచ్చారండి, కొంతకాలం టెక్నాలజీ మారింది,
మీకు పని లేదన్నారు అనుకోండి, మీకు మారడం రాకపోతే మీరు పనికిరారు కదా. మీరు జర్నలిస్టు, ఏ టెక్నాలజీతో ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ. చాలా న్యూస్ ఛానల్స్లో మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇండియాలో కూడా. మనిషి అక్కర్లేదండి ఇంటర్వ్యూ చేయడానికి. ఇలాంటిది ఏ వచ్చినాయండి టెక్నాలజీ. మీరు మారగలిగే పరిస్థితిలో అవ్వాలి కదా. ఈ హిస్టరీ కూడా జాగ్రఫీ కూడా ఏంటి అప్డేట్ అవ్వడం ఏంటి అంటున్నాను నేను. అసలు అప్డేట్ ఏముండదు, హిస్టరీ మొత్తం చదువుకోవడమే పాతి. అంటే నేను దాన్ని తక్కువ చూస్తున్నానని కాదండి. హిస్టరీ ఇంపార్టెంట్ మనకి, మన జీవన విధానానికి. తెలుసుకోండి, తెలుసుకోండి చరిత్ర ఏంటి, హిస్టరీ. అది 10th 12th చదువుకున్నారు సరిపోద్ది. కానీ హిస్టరీ అనేది జీవనోపాధికి ఉపయోగపడదు, బతుకుదేరు కాదు. అందులో కొంతమందికి ఏదన్నా ఉంటే గవర్నమెంట్ జాబ్లో అయితే ఏమన్నా ఉంటే కొన్ని ఏదైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అవి ఇవి అన్న ఉంటే తప్ప, బట్ ఇన్ని 100 మంది 1000 మంది వచ్చేసి హిస్టరీ జాగ్రఫీని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని, పొలిటికల్ సైన్స్ని ఆప్షనల్ సబ్జెక్టులు కింద తీసేసుకుని చదివేసి చేస్తున్నారండి. ఇది సరైన విధానం కాదు. ఇన్స్టిట్యూట్స్ అండి మీకు మ్యాక్సిమం హైదరాబాద్, విజయవాడ అండి, రాజమండ్రి, వైజాగ్లోనండి తెగేస్తున్నారు పబ్లిసిటీ. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది. మీరు ఏమంటారు సతీష్ గారు, ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్స్ ఏ ఇన్స్టిట్యూట్ నమ్మద్దండి. ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలంటే, ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయడం క్యాన్సిల్ చేయాలండి పర్మిషన్. క్యాన్సిల్ చేస్తే స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవుతారు? అవునండి, ఈ బ్యాచ్ రన్ చేసి ఆపేయండి, కొత్త అడ్మిషన్ తీసుకోవద్దని క్యాన్సిల్ చేయండి పోనీ. మరి ఎక్కడ చదువుకోవాలి, చెన్నై పోవాలా? అదండి ఇప్పుడున్న బ్యాచ్లు నాశనం అయిపోయారు కదా, నాశనం చేసేయండి, చేసేయండి నాశనం. ఓకే, మిగతా కొత్త వాళ్ళు చేయకుండా ఆపండి కనీసం. కరెక్టే సార్, ఇన్స్టిట్యూట్లన్నీ ఆపేస్తారు. కానీ ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ అసలు కోచింగ్లు ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఆన్లైన్లో మీకు దొరుకుతున్నప్పుడు ఓన్గా చదువుకునే కదా ర్యాంకులు వచ్చిన వాళ్ళు 2024 రిజల్ట్, 2023 రిజల్ట్ మీరు తీసుకుంటే సెల్ఫ్గా చదువుకున్న స్టూడెంట్సే చాలామంది ఉన్నారండి. ర్యాంకర్ ఎప్పుడు ఐక్యూ లెవెల్ ఉన్నాడు ఓన్గా. ఇప్పుడు ప్రతిదీ దొరుకుతుందండి, ఒక డిసిప్లిన్ ఉంటుంది కదండి. సివిల్ సర్వీస్ చదివేవాడికి వాడికి డిసిప్లిన్ చెప్పక్కర్లేదు, చిన్నపిల్లడి కంటే స్కూల్లో వేయాలి. సివిల్ సర్వీస్ వాడికి డిసిప్లిన్ ఎందుకు, అది ఎగ్జామ్స్ చదివేవాడికి ఆ డిసిప్లిన్తో ప్రతిదీ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఎవడో కూడా ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేసేవాడు ఉంటాడు, లేదా ఎవడో సీనియర్ ఉంటాడో, ఏదో ఒక విధానంలో ఉంటుందండి. మీరు నేనేమంటానంటేనంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా పలానాడికి ర్యాంక్ వచ్చిందని అనుకోండి, ఆడ పేరెంట్ నెంబర్, ఫోన్ నెంబర్ అడగండి. పేరెంట్కి ఫోన్ చేయండి, ఫస్ట్ నుంచి నీ కోచింగ్ తీసుకున్నాను అడగండి. తీసుకున్నాను వచ్చింది అన్నాడు అనుకుందాం, పోనీ అనుకుందాం, ఏ ఢిల్లీలోనే ఎవడో, నువ్వు ఎక్కడ చదివాను అడగండి. ఆడు ఎలాంటి కాలేజ్ చదివాడు, ఎలాంటి ఐక్యూలో ఉన్నవాడు, ఇంతకుముందు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అయ్యాడా, ఈ హిస్టరీ మొత్తం తీసుకోరండి. పేరెంట్స్కి ఇలా బ్రెయిన్ ఉండదు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, శంకర్ ఐఏఎస్ అకాడమీలో ఆడు చదివాడు ర్యాంక్ వచ్చింది, వీటికి కూడా వస్తుంది. ఆ చదివినోడు ఎవడో, ఇంతకుముందు ఏ కాలేజ్లో చదివాడు, ఇంతకుముందు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయ్యాడా, వాడు అకాడమిక్స్ ఎలాంటివి ఉన్నాడు, వాడు ఎంత సీరియస్గా ఉన్నాడు, ఎంత డిసిప్లైన్గా ఉన్నవాడు, వాడు ఎన్నోసార్లు రాశాడు, వాడికి ఉన్న ఐక్యూ లెవెల్ ఏంటి, వాడికి హార్డ్ వర్కింగ్ నేచర్ ఏ విధంగా ఉంది, ఇది ఏ పారామీటర్ కూడా మీరు పట్టించుకోకుండా శంకర్ ఐఏఎస్ అకాడమీలో చదివాడు, లా ఎక్సలెన్స్లో చదివాడు, లేదా ఎవరో బాలాలత దగ్గర చదివాడు ర్యాంక్ వచ్చింది అంటే, బాలాలత దగ్గర చదివినాడు ఎవడో బిట్స్ ప్లాన్ వాళ్ళను, ఇంకొకళ్ళు వచ్చినోడు, కొంతమంది ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చినాడు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వచ్చినోడు కొట్టారు వాళ్ళందరూ. అంతే తప్ప ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకుని ప్రిలిమ్స్ ట్రైనింగ్ ఇచ్చేసి, మెయిన్స్ ట్రైనింగ్ ఇచ్చేసి ర్యాంక్ ఎవడో కొట్టించలేడు. ఆవిడ కాదండి, ఎవడో కొట్టించలేడు, నేను కూడా కొట్టించలేను. అది స్టూడెంట్ సెల్ఫ్గా చేసుకునేది. ఒక మ్యాక్సిమం 95% ఆఫ్ ది స్టూడెంట్స్ కొట్టిన వాళ్ళు అందరూ సెల్ఫ్గా వాళ్ళ హార్డ్ వర్క్తో వచ్చిన వాళ్ళు అండి అందరూ. ఎవడ సహాయం ఉండదండి. జేఈ వేరండి, జేఈ అంటే ప్రాక్టీస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఇట్స్ డిఫరెంట్, ఆ ఏజ్ గ్రూప్ వేరు, కొంత అసిస్టెంట్స్ ఉండాలి, ఇట్స్ వేరు. ఇది సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ వాళ్ళు అలా ఫేక్ పెడితే మీరు గ్రూప్ 1 అయినా సెలెక్ట్ అవుతారు, లేదా గ్రూప్ 2 సెలెక్ట్, ఎన్నో వస్తాయండి. గ్రూప్ 1 90 పోస్టులు లేవు తెలంగాణలో. మొన్న 90 పోస్టులకి మీరు 3 లక్షల మంది రాసేస్తారా? బుద్ధి ఉండద్దా మనకు కనీసం? ఎంతమంది రాయాలంటారు మీరు? కాదండి, 90 పోస్టులు కాదు. నువ్వు ఏమి చేసి నువ్వు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చోడు ఆర్టిస్ట్ రాసేట్లో బుద్ధి లేకపోతే అలాంటి పని ఎవడం చేస్తాడా? 90 పోస్టులో జోన్ వైజ్ తిత్తే ఎన్నో తెలుసా మీకు? జిల్లాకు రిజర్వేషన్ ఉంటుందండి, ఉమెన్స్ అని, గర్ల్స్ అని, ఓసీ అని, బీసీస్ అని, ఎస్సీస్ అని, ఎస్టీస్ అని, ఎన్ని తిత్తే 1-2 ఉంటాయండి. 1-2కి పోటీ పడిపోతావా? మరి నువ్వేం తెలివైనోడు నువ్వు పోటీ పడితేని? వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు పోటీ పడేవాళ్ళు? ఈ సివిల్స్ రాసి, ఇది గ్రూప్ 1 రాసి, ఆ హిస్టరీ జాగ్రఫీతో ఏ ఉద్యోగాలు రాక వాళ్ళకి దేనికి పనికిరాని వాళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చుంటారు. పాపం వాళ్ళకి నిజంగా పనికొస్తే వేరే ఉద్యోగం వస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు రాస్తున్నారు తెలుసా 4 ఏళ్ళు 3 ఏళ్ళు? దేనికి పనికిరారు వాళ్ళు. ఎందుకని? సిలబస్ అలాంటిది. అది అందులో క్వాంటిటేటివ్ సిలబస్ లేదు. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినోడు పనికొస్తాడు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చదివినోడు పనికొస్తాడు. నేనే చెప్తున్నాను, అవి 2 ఏళ్ళు చదివిన. ఎందుకని? అది కాదు ఇంకో ఉద్యోగానికి వెళ్తే కనీసం అదే యాప్టిట్యూడ్తో కొట్టచ్చు. వీళ్ళు ఎందుకు రాస్తున్నారంటేనండి, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అంటే, అసలు గవర్నమెంట్లో పడగొట్టేస్తున్నారు ఉద్యోగాల గురించి. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ఈ ఉస్మానియాల్లోనూ లేదా అక్కడో ఇక్కడో వీళ్ళు చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వేరేది రాదండి. మీరు చెప్పండి, ఎంకామ్ చదివి ఎంఏ హిస్టరీ చదివాడండి, జాగ్రఫీ, ఎంకామ్ కామర్స్ చదివాడండి, ఎవడన్నా 10,000-15,000 మంచి ఇస్తున్నాడు హైదరాబాద్లో ఎంకామ్ చదివినోడికి? ఎంబీఏ చదివినోడికి మన స్టూడియోలోనే 10,000-15,000 కూడా ఇవ్వట్లేదు, మనమే ఇవ్వం. ఓపెన్గా చెప్పాలంటేనే వాళ్ళకే స్కిల్ ఉంటుందండి. తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదండి, ఆ డిగ్రీస్ పరిస్థితి అది. ఇప్పుడు అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ,
అలాగని ఇంజనీరింగ్లో బాగా చదివితే తప్ప ఆడికి పనికిరాడు, అది వేరే విషయం పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ని బ్యాన్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ చేయాల్సిన పని చెప్పమంటారా? సొల్యూషన్ మీరు అడిగారు తప్ప మొత్తం ఇన్స్టిట్యూట్స్ని బ్యాన్ చేసి గవర్నమెంట్ ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక మంచి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద 2 రాష్ట్రాల్లోనూ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుని గంటకు 10,000 రూపాయలు ఇచ్చి, గంటకు 10,000 20,000 ఇచ్చి ఫ్రీగా కోచింగ్ ఇస్తే జస్ట్ 20 కోట్లతో ఈ 100 మంది 1000 మందిని కాపాడొచ్చు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి గవర్నమెంట్ చేస్తా సార్ అలా? ఏమంటే 30,000 కోట్లు స్కూల్కే బడ్జెట్ ఖర్చు పెట్టిన తెలంగాణ గవర్నమెంట్ 10 కోట్లు ఖర్చు పెట్టదా? 10 కోట్లు ఖర్చు పెడితే 5,000 కోట్లు ప్రజల డబ్బులు సేవ్ అవుతాయి. అవుతుంది కదా. మరి ఇన్స్టిట్యూట్లు బతకాలి కదా సార్? వీళ్ళ బతుకుతున్నారా లేకపోతే వీళ్ళ వాళ్ళు బతికెత్తున్నారా మరి తెలియదు నాకు. అంటే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు ఇవ్వదు? ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ ఇవ్వాలండి, బ్యాంక్ కోడ్ కోచింగ్ ఇవ్వాలండి, గ్రూప్ 1 కోచింగ్ ఇవ్వాలి, సివిల్ సర్వీస్ కోచింగ్ ఇవ్వాలి, ఇస్తుంది. అదే స్కాము. ఇలా కాపు కార్పొరేషన్ అంటారు, బీసీ కార్పొరేషన్ అంటారు, ఐఏఎస్ కోచింగ్ అంటారు, ఒకటి సెలెక్ట్ అవ్వడం. ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఐఏఎస్కి ఫ్రీ కోచింగ్ ఇస్తారు, తెలుసో తెలియదు మీకు? దానికి కార్పొరేషన్ చైర్మన్స్ కింద పెట్టారు కదా. ఒక్క స్టూడెంట్ అన్న కోచింగ్ తీసుకుంటే సెలెక్ట్ అయ్యాడు అనుకుంటున్నారా? ఒక్కడో నేను మాట్లాడేది 1% కాదు సెలెక్ట్ అవ్వాలా. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఈ వీడియో వినే వాళ్ళకి ఒక్కడు కూడా సెలెక్ట్ అవ్వలేదండి. గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది? అంటే దాన్ని ఎన్ష్యూర్ చేయాలండి. గవర్నమెంట్ పాలసీ పెడితే ఉపయోగం ఏముందండి? స్కిల్ యూనివర్సిటీ అని రేవంత్ రెడ్డి గారు పెడితే గొప్ప కాదు. క్వాలిటీని ఎన్ష్యూర్ చేసి దమ్ము ఉన్నప్పుడే నువ్వు పెట్టాలి. అవును. ఏమండి మీరు కారు కొనుక్కుంటూ ఉపయోగం ఏంటంటే దాన్ని మెయింటైన్ చేసి కెపాసిటీ మీకు ఉండాలి కదండి. ఖచ్చితంగా. లేకపోతే మీరు కొనుక్కునే ఉపయోగం లేదు కదండి. సో రాంగ్ డ్రైవర్ చేతిలో కారు పెట్టారనుకోండి, యాక్సిడెంట్ చేసి దాన్ని గుద్దేస్తాడు. సో ఫైనల్గా ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ చేసి సో ప్రభుత్వం అండర్లోనే ఈ ట్రైనింగ్ సెంటర్లు నడవాలంటారు. ట్రైనింగ్ అంటే హై క్వాలిటీతో నడిచాలి. సేమ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళని ఇన్ఛార్జ్ల కింద వేసి వాళ్ళనే టీచర్ కింద వేయాలి. ఓకే. ఇప్పుడు కాదండి, నేనే ఒక ఆఫీసర్ని అండి, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా నాకు. అవును. నాలాంటి వాళ్ళు కనీసం 10 మంది ఉంటారనుకుంటున్నారు హైదరాబాద్లో. ఖచ్చితంగా అట్లీస్ట్ రిటైర్డ్ అయిన వాళ్ళన్నా వేయచ్చు. రిటైర్ అవ్వకపోయినా సర్వీస్లో ఉన్నవాడు కూడా అప్పుడే సెలెక్ట్ అయ్యి వచ్చాడండి. టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారని మీరు అనుకుంటున్నారు ఏంటి? ఉంటారు, 1 సంవత్సరం వాళ్ళని ఉంటారు కదండి. వేయండి డిప్యుటేషన్ మీద, ఆ ఇన్స్టిట్యూట్కి వేయండి. వేస్తే ఆడే పాఠం చెప్తాడు, జీతం ఇవ్వండి, సరిపోయింది. ఇంకెందుకు? నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్లాసులు చెప్పంట్లా, ఆన్లైన్ ప్లాట్ఫామే ఇవ్వండి. ఓకే. అంటే నేనేమంటానంటే గవర్నమెంటే ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుని ఈ కోచింగ్స్ కాదండి, చిన్న చిన్న గదుల్లో పెడతారండి, నామ్స్కి వ్యతిరేకంగా ఉంటాయండి. తప్పుడు ర్యాంక్ ఇచ్చాడని తెలుసు కూడా, మరి ఎందుకు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు? ఇప్పుడు ఆడేమన్నా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చారని చెప్పి రాయట్లేదు కదా. నాకు ర్యాంక్ 10వ ర్యాంక్ వచ్చింది అంటాడండి. ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చిన స్టూడెంట్ అని రాయడు కదా పబ్లిసిటీలో. అవును. మరి అది క్రైమ్ కదా? ఇప్పుడు అదే చెప్పింది. ఇది ఏమంటుంది? సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏం చెప్పిందంటే, వాడు శంకర్ ఐఏఎస్ ఎవరంటే నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చాను, మాక్ ఇంటర్వ్యూస్ పెట్టాను, వచ్చినాయి అన్నాడు. గవర్నమెంట్ భయంకరంగా తిట్టింది, పెద్ద నోటీస్ ఇచ్చింది. ఒరే 336 మందిని అన్నావు కదా, బుద్ధి ఉందా? ఒక్కడ కూడా నీ దగ్గర కోచింగ్ తీసుకుని ఫుల్ కోచింగ్ ఒక్కడన్నా ఉన్నాడని అడిగిందండి గవర్నమెంట్. ఆన్సర్ లేదు, ఒక్కడు లేడు. ఒక్కడ లేకుండా 336 మందిని క్లెయిమ్ చేశాడండి. నువ్వు అప్పుడు గవర్నమెంట్ ఏమంది? నువ్వు క్లెయిమ్ చేసావు, నువ్వు రాయాలి. అప్పుడు నా దగ్గర ఓన్లీ ఇంటర్వ్యూకి వచ్చారు, మాక్ ఇంటర్వ్యూస్కి నా దగ్గర ఓన్లీ గైడెన్స్కి వచ్చారు, లేకపోతే నేను పలానా సబ్జెక్ట్ ఒకటే చెప్పాను నేను అని నువ్వు రాస్తే పబ్లిసిటీలో మిస్లీడ్ అవ్వదు. ఇది మిస్కమ్యూనికేషనే కదంటే. ర్యాంక్ వచ్చిందంటే ఏమనుకుంటాం మనం? ఒకే ర్యాంక్ని 10 మంది వేసుకోవడం ఏంటి? లేకపోతే ఈ రకమైనటువంటి సిస్టమే కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్ఏ రాస్తాడండి ఎవడను, ఆన్సర్ రైటింగ్ మీరు కరెక్షన్ చేశారు, మీరు వేసేసుకుంటున్నారు. అవును. ఇది ఇన్స్టిట్యూట్స్ మీద పంజాబ్ విసరాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో తెలియదు. మీకు ఎప్పుడన్నా తగిలితే డిబేట్లో మీరు విషయం చెప్పండి మీరు. ఎందుకంటే ఈ ఫాల్స్ వల్ల ఎకరాలు అమ్ముకుని రోడ్డు మీద పడిపోయి పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇంకోటి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పేసి రోడ్ల మీద తిప్పి సైకలాజికల్గా డిప్రెషన్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంట్లో డిప్రెషన్ అయిపోయి ఏం చేయలేక ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటున్నారు. ఎందుకంటే ఈ సబ్జెక్టులు చదివి వాళ్ళు వేరే దానికి పనికిరారు. అంటే ఎంబీఏ ఎగ్జామ్ రాత్రకే పనికిరారు, క్యాట్ ఎగ్జామ్కి, అబ్రాడ్ వెళ్ళడానికి పనికిరారు సబ్జెక్టులు చదివి. ఇక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఖాళీగా ఉంటుంది, దేనికి కూడా పనికి రాకుండా అయిపోతున్నారండి వాళ్ళు. ఇది గవర్నమెంట్ యూత్ని, మన ఇండియా యూత్ పవర్ ఎక్కువ అండి. మంచి పీరియడ్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు యూత్ని వేస్ట్ చేయకండి. ఫాల్స్ పబ్లిసిటీ నమ్మొద్దు. మీరు ఎవడు పబ్లిసిటీ చేసిన సివిల్ సర్వీసు అది ఫాల్సే. 100 చెప్పనివ్వండి, దయచేసి నమ్మొద్దు. సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జాము ఆ జీల్తో అది ఐక్యూకి సంబంధించిన ఎగ్జాము, నాలెడ్జ్కి సంబంధించిన కాదు. పుస్తకాలు చదివితే మా పిల్లడికి వచ్చేద్ది అనుకుంటారు తల్లిదండ్రులు. హిస్టరీని జాగ్రఫీ చదివితే అలా రావు, అలా అవుతా 6 నెలల 10 కూడా చదివేస్తాడు. చదివితే వచ్చే ఎగ్జామ్ కానే కాదు. చదివితే వచ్చేస్తే జేఈలు కూడా వచ్చేయాలి. పొద్దున 6 గంటలు రాయితే 11 దాకా ఏం పీకుతున్నాం మనం?
8th క్లాస్ నుంచి వెళ్తున్నాం కదా, చదివితే వచ్చే ఎగ్జామ్లు కాదు, సంథింగ్ డిఫరెంట్ స్కిల్ సెట్ ఉండాలి వీటికి. సో మీరు కోచింగ్ సెంటర్స్ నమ్మకండి దయచేసి. అది రైటింగ్ స్కిల్స్ చాలా ఉంటాయండి, వేరే వీడియోలో చెప్పాను నేను. మీరు నమ్మకండి ఫాల్స్ పబ్లిసిటీని. ఫాల్స్ పబ్లిసిటీ వచ్చిన వెంటనే దయచేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి. CCPA సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ రైట్ చేస్తే ఇమీడియట్గా వచ్చి మూసేస్తారు దాన్ని. మీరు కనీసం ఒక బాధ్యత గల పౌరుడి కింద మీరు చేయండి. సో ఇది నాకు తెలిసింది, నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఓకే, మీకు తెలిసినా మీరు చేయండి తప్పకుండా సార్. డెఫినెట్గా ఇది ప్రజల్లో కూడా చైతన్యం మీకు వచ్చినట్లయితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు 140 ర్యాంకులు వచ్చినాయి అన్నాడండి శంకర ఐఏఎస్ అకాడమీ. తప్పు కదండి అది. చాలా తప్పు. 140 ర్యాంకులు 40 ర్యాంకులు ఎలా వస్తాయండి? మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. శంకర ఐఏఎస్ అకాడమీ 2022 రిజల్ట్ కొడితే 40 in top 100 అని యాడ్ ఉంటుందండి. 2022 యాడ్ చూడండి. చాలా పెద్ద ఎంత తప్పు అండి అది. 42 ఫ్రమ్ చూడండి, 42 ఫ్రమ్ తమిళనాడు, అవుట్ ఆఫ్ 42 37 ఫ్రమ్ శంకర ఐఏఎస్ అకాడమీ. ఎంత తప్పు అండి. జనాలకైనా బుర్ర ఉంటుందా? తల్లిదండ్రులకైనా పిల్లలకి సెర్చ్ చేసే అంత టైం ఉండదులేండి. మరి అయిపోవాలని కోరిక ఉంటుందా? కోరిక ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. కనీసం ఇప్పుడు లోపలికి వెళ్ళి నెతకవా? ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 25 మంది కూడా సెలెక్ట్ అవ్వట్లేదు, తెలంగాణకి 25 మంది కూడా సెలెక్ట్ అవ్వట్లేదు అని నేను చెప్పాను. అది అవునా కాదో చెక్ చేసుకోవా? చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా. అవును, భారతదేశానికి 1000 వస్తే 25 కంటే ఎందుకు ఎక్కువ ఉంటాయండి రాష్ట్రానికి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన భారతదేశంలో? ఇన్ని రాష్ట్రాలకి 1000 పంచండి మీరు అసలు. అవును, 1000 పంచితే అంతకంటే ఎక్కువ వచ్చేస్తాయి ఒక రాష్ట్రానికి? 20 కంటే ఎక్కువ వచ్చేస్తాయి? 15 కంటే ఎక్కువ వచ్చేస్తాయా? అంటే 1000 మనకు వచ్చేసినాయా? మిగతా రాష్ట్రాలు లేవా? యూపీ, బీహార్, మహారాష్ట్ర లేవా? 29 మొత్తం. 1000 ఉద్యోగాలను మీరు పంచండి. అందులో రిజర్వేషన్స్ ఉంటాయి కదా, రకరకాల రిజర్వేషన్స్ ఉంటాయి. 32, 33 కాదండి, అది పెద్ద రాష్ట్రాలకు తమిళనాడు లాంటి దానికి అన్ని కొంచెం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయింది, 2 కలిపినా కూడా 35 కదా. 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే అంతే కదండి. ఒక తెలంగాణ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మొత్తం ర్యాంకులను లెక్కెడితే 150 వచ్చినాయి నాకు. ప్లస్ ఎవడు కోచింగ్ తీసుకునేవాడు కాదు. ఒక్కొక్కడు 10 బ్రాంచ్లు పెడుతున్నాడు ఐఏఎస్ అకాడమీ అని. ఎక్కడన్నా ఐఐటీల్లో బ్రాంచ్లు చూశాను నేను. సివిల్ సర్వీస్లో కూడా బ్రాంచ్లు ఏంటి అమీర్పేటలో ఒకటి, సోమాజిగూడలో. వాళ్ళు అంతమంది ఉంటారా? అంతమంది సెలెక్ట్ అవుతారా? హైదరాబాద్ సిటీ మొత్తం మీద సిటీలో చదువుకున్న వాళ్ళు మీరు నమ్మరండి, ఒక్క స్టూడెంట్ లేడండి 2022లో. 22లోనా? 2022 రిజల్ట్లో ఒక్క లేడండి. వాళ్ళందరూ వేరే పల్లెటూరులో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళు. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ సిటీలో చదువుకున్న ఇదే లోకల్లో చదివి ఏదైనా కాలేజీలో చదివినోడు ఎవరు లేరండి. ఒకసారి ఐఐటీ హైదరాబాద్ అమ్మాయి వచ్చింది, అది వేరే విషయం, 3వ ర్యాంకు, అది పెట్టండి లాస్ట్ ఇయర్ది. మామూలుగా చదువుకుని కోచింగ్లో చదువుకున్న ఒక్క స్టూడెంట్ లేడండి. వీళ్ళందరూ ఏదో గైడెన్స్, నా దగ్గరికి 3 మంది గైడెన్స్కి వస్తారండి. ప్రైమరీ కూడా మనం కూడా వేసేయచ్చు. సతీష్ గారు ప్రైమరీ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి కింద వేసేస్తే నేను గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరి కనీసం 20 మంది 25 మంది ఉంటారండి. ఏదో ఒక టైంలో పాపం గైడెన్స్ అంటే ఒక అరగంట మాట్లాడుతాను, ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళు వస్తారు పాపం, అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవడే చేసేయచ్చు. మరి మొత్తం ఐఏఎస్ ర్యాంకర్లు ఫోటోలు ర్యాంకులు పెట్టేసుకోండి. సో మా సతీష్ గారి దగ్గరికి గైడెన్స్కి వచ్చారు కాబట్టి ఇవన్నీ క్రెడిట్ మాదే. వేసేయచ్చు, వేసి మనం కూడా బిజినెస్ చేసేయచ్చు. ఇప్పుడు నాలంటోడు సివిల్ సర్వీస్ కోచింగ్ అని పెడితే వద్దన్నే మీకు 1000 మంది వస్తారండి నాకున్న దీనికి. బట్ మీరు అందరూ అడుగుతారు, సతీష్ గారు మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, లేకపోతే ఇంత చేస్తారు కదా, మీకు ఇంత నేమ్ ఉంది కదా, అలా ఇన్స్టిట్యూట్ పెడితే బెటర్ కదండి, మేము జాయిన్ అవుతాము. ఇన్స్టిట్యూట్ పెడితే 1000 కోట్ల వ్యాపారం చేసే కెపాసిటీ పొటెన్షియల్ ఉంటుందండి. కానీ నేను చేంజ్ చూసారా? ఇప్పటికీ చేయలేదు. నేను ఇంత ఏజ్ వచ్చినా నేను ఎందుకు చేయలేదు తెలుసా? ఈ ఎదవ అబద్ధాలు నేను ఆడలేనండి. కష్టం కదా, నాతో అయ్యే పని కాదండి అది. అబద్ధం చెప్పి అడ్మిషన్ అవ్వాలి. ఎక్కడైనా సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన స్టూడెంట్ని అడ్మిషన్ ఇచ్చి డైరెక్టర్ ఉంటాడు కదా, అమ్మ నీకు ఇబ్బంది అవుతుంది రాదు, ఇది కొంచెం కష్టమైన ఎగ్జామ్, నీ ప్రొఫైల్ కొంచెం కష్టం అని చెప్పి వెనక పంపించిన దాఖలాలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఒక ప్రొఫైల్ కూడా ఉండదేమో. మరి అది వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే అసిద్ధం తింటున్నారా? వ్యాపారం సార్ అది. అంటే దానికి ఒక తప్పు లిమిట్ ఉండదా? వ్యాపారం ఉన్న తర్వాత ఇంకా వ్యాపారం కాదండి. పని ఇప్పుడు ఎవడో వచ్చాడండి 60% మార్కులు కూడా లేని చెత్త జదాలలో చదివినాడు ఒకడు వచ్చాడండి, ఎవడో 10th క్లాస్ ఒకడు వచ్చాడు, నాకు 5 ఏళ్ళు ఇచ్చాడు సివిల్ సర్వీస్ అన్నాడు. లేదమ్మా నువ్వు చిన్న వయసు, నీకు తెలియదు, నువ్వు చక్కగా ఏదైనా మంచి కాలేజీలో డిగ్రీ చదువుకున్న తర్వాత చూద్దిగాని చెప్పి వెనక పంపిస్తావా? ప్రాస్టిట్యూషన్ చేసినంత నీచంగా వచ్చిన ప్రతి ఓడికి అడ్మిషన్ ఇచ్చేస్తావా? సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ ఎంత టఫ్ కనీసం డైరెక్టర్గా తెలుస్తుంది కదా. అవును, వాడిని మోటివేట్ చేసి లేదమ్మా నీకు ఇప్పుడు కష్టం ఇది కాదు, లేకపోతే ఇంకో ఎగ్జామ్ రాయనో లేకపోతే ఇంకొక ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పి పంపిస్తావా? వచ్చిన ప్రతి ఓడిని అడ్మిషన్ తీసేసుకుంటావు ఏంటి అసలు? ఇలాంటి ఎగ్జామ్ చేయకూడదండి. ఇంటర్మీడియట్ అంటే వేరండి, నష్టం జరగదు. జేఈ రాకపోయినా, మెయిన్స్ రాకపోయినా ఇంకో దాంట్లోనే జాయిన్ అవుతాడు, ఎంసెట్టో లేకపోతే ఇంకోటి పోతాడు. సో డెఫినెట్గా ఇన్స్టిట్యూట్స్ చూసి మోసపోవద్దు, పబ్లిసిటీని. గవర్నమెంట్ కూడా అలర్ట్గా ఉండాలి. మన బాధ్యత కింద మనం కూడా డెఫినెట్గా అలర్ట్ అయ్యి ఎక్కడైనా ఫేక్ ర్యాంక్స్ వచ్చినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి, దయచేసి CCPAలోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. ధన్యవాదాలు సతీష్ గారు. మరిది చూశారు కదా, ఫేక్ ర్యాంకులను చూసి గుడ్డిగా ఇన్స్టిట్యూట్లను నమ్మొద్దు అని చెప్తున్నారు IRS అధికారి డాక్టర్ ఎస్ సతీష్ గారు. మరొక రోజు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.